బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గృహ ఈ టెంపుల్. ఇప్పుడు మేము గృహలోకి వెళ్ళిపోతున్నాం. చెప్పులు ఇక్కడనే విడిచాను ఇక్కడ సైడ్కి. ఇప్పుడు మన యొక్క కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మం గారు ఉన్నారు చూసారా, ఆయన గృహలోకి వెళ్తున్నాం అనమాట. మరి ఆయన ఏ విధంగా రాశారు ఏంటి అన్నది కూడా ఇక్కడ టికెట్ 10 రూపాయలు. చెప్పి కూడా చెప్తుంది మాకు టికెట్ డబ్బులు లేకపోతే ఇక్కడైతే ఫోన్ పే ఉండదు, మరి క్యాష్ పట్టుకొని రావాలి ఇక్కడికి. మరి మా దగ్గర డబ్బులు లేకపోతే అన్న కొట్టి మేము క్యాష్ తీసుకుంటున్నాం. ఫోన్ పే లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఫోన్ పే అలో లేదంట, మరి క్యాష్ తీసుకొని రావాలి. ఫోన్ పే లేకపోతే వెనక్కి వెళ్ళి మరి తెచ్చుకోవాలి. మరి మీరు ఇబ్బంది పడతారు. ఫస్టే ఫోన్ పే లేదని చెప్పేసి గ్రహించుకోవాల్సిందిగా ప్రేక్షకులను కోరుకుంటున్నాను. మనోడు భలే చెప్తున్నాడు పో. గృహ బ్రహ్మం గారు రాసిన గృహ ఇదేనా? ఇది చెట్టు ఏంటంటే ఏది రివర్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులోకేనా అందరు దిగేది? దిగుదాంపా. బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం గృహ దిగుతున్నాం ఇప్పుడు మేము. వాటర్ బాటిల్ తీసుకో. పా నువ్వు వెళ్ళిపా. డబ్బులు పడుతున్నా జాగ్రత్త సురేషా. మెల్ల మెల్ల దిగండి. ఏమో దారి తెలియదు ఘోరంగా గృహ అయితే. ఇందులో నుండి దిగాలి. ఇంతకుముందు వీడియో తీసిన అక్కడ నుండి మావాడు ఇంతవరకు దాకా వీడియో తీసిండు, ఇప్పుడు భయపడి వీడియో ఆఫ్ చేసేసిండు. ఈ గృహ ఎలా ఉందంటే మరి తీస్తున్నా కాలజ్ఞాన గృహ అదనమాట. ఇది దిగడం చాలా అరుదు, కష్టంగా ఉంది కొంచెం, కానీ దిగడం తప్పదు. ఇంత దూరం వచ్చాం. భయపడమాకండి. మంచిగా వీడియో తీసుకుని వంగబడాలి. మరి వస్తున్నా పాయింట్ పైకి అనుకోవాలిగా. అయితే వేరే ఉన్నది గృహ. మీరు ఆగండి. మరి చూసారండి వీరుడు. ఈ గృహలో మరి ఎంత కష్టంగా ఉంటుంది. బుడద ఉంది కదా, ఏ చేపలు ఉంటాయో కొడుకు ఎంతో అతి కష్టమైనటువంటి గృహ. మహానందికి వెళ్ళడానికి దారి దారి ఉంది కదా. కోనేరుకు వాటర్ వస్తుంది. పాండి 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 చూడండి. ఇట్లా హాయ్ అని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. ఏ లోపలికి ఎంత ఉంటుందో తెలియదు. జరగండి, జరుగు. శ్రీశైలానికి దారిదా? శ్రీశైలానికి దారి శ్రీశైలానికి దారి అంట. ఇది బ్రహ్మం గారు గుడి. అంటే లోపల చీకటి ఉంది, కనిపించడం లేదు. స్వామి వారు ఉపయోగించిన కొలానా తాగండి. ఫేస్ వాష్ చేసుకున్నా తాగండి. తాగాడు స్వామి గారే తాగేసి. అది ఒకటి ఏరు అనమాట. చూసారండి, ఇందులో నుంచి నీళ్లు ప్రవహిస్తుంటాయి అనమాట. అంటే ఉద్భవించడం అనమాట, పుట్టుకొస్తున్నాయి. ఈ నీళ్ళు కనుక తాగినా, ఈ నీళ్ళు కనుక ఇంట్లో చేసిన పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి. తాగుతాను సురేష్. మంచినీళ్ళు రవి, మంచినీళ్ళు ఉన్నటువంటి రోగాలన్నీ పోవాలంటే
ఇంట్లో వాటర్ బాటిల్ అన్నారు కదా, బాటిల్ ఇక్కడ పట్టుకోవాల్సింది. జాగ్రత్త అండి. లోతు ఉండదా? దిగు చూడు ఒకసారి. వస్తున్నా శ్రీశైలం వెళ్దామా? జరిగే తాతగా పదండి గైస్, వెళ్దాం పదండి. వెళ్ళొప్పేనా? మహానందికి దారి మరీ ఘోరంగా తీస్తున్నా బ్రో. మరి 14 శాతం దాడి ఉంది ఇటు బ్రో, ఇటు వెళ్దామా? జరుగు పత్రాలు లక్ష్యం ఇక్కడ ఇప్పుడు పైన ఎక్కడ లేవా? అది ఎక్కడ యాగంట వెళ్ళాలా? ఆ ఊర్లో ఉంటుందా పత్రాలు? మరి పత్రాలు చూడాలైతే. ఇది స్వామివారు అనమాట, అంటే విగ్రహం. ఇక్కడ ఉండేటోళ్ళు అయినా ఇక్కడ విశ్రమించేవారు. అయిపోయిందమ్మా, వచ్చిందమ్మా మహిళమ్మ తల్లు. వంగి తగిలించుకోమాకన్నయ్య, కొంచెం మెల్లగా జాగ్రత్త చూసుకుంటా వెళ్ళండి. యాగంటికి దారి అంట ఈ గుహ. యాగంటికి దారి. కాకపోతే మొత్తం కనిపించట్లేదు, గుహ నుండి వెళ్ళిపోవచ్చు కానీ చీకటిగా ఉంది ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి చూద్దాం మనం వస్తే. ఇక్కడ గుహ ఇంకొకటి స్వయంభూ గణపతికి దారి ఫ్రెండ్స్. చాలా మంది రాళ్ళు పెరిచారు. చెప్తాను స్టోరీ. ఈవిడ పేరు అచ్చిమాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాస్తున్నప్పుడు ఇవిడ ఇక్కడ చూసేది ఆయన. ఎందుకు ఎట్లా రాస్తున్నాడు అక్కడ ఇంతకుముందు మనం వెళ్ళాం కదా, అక్కడ పెట్టు. ఇంతకుముందు అక్కడికి వెళ్ళాం కదా, ఆమె వీడియోలు తీయద్దని చెప్పింది. అంటే అక్కడ స్వామివారు ఏం రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా ఉంది అనుకుంటా. కాబట్టి స్వామివారు కాలజ్ఞానం రాస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంది. అంతేనా? ఇక అయిపోయిందా? మనం ఇప్పుడు అరుంధతి కోటకి వెళ్దామా బ్రో? అరుంధతి కోటకి వెళ్దామా? సరే ఎక్కి చూద్దామా? ఎక్కచ్చా? ఎక్కి చూద్దామా? ఏమో తెలియదు. యాగంటి కాడ పోదాం ఎక్కి. ఏం వద్దులే బ్రో, వద్దు. ఎందుకు వద్దులే? నా ఫోన్ పడేకు. సరే ఆగు, నేను కూడా రావద్దా? జరుగు. ఏది బ్రో? రూట్ ఉంది, అటు ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది రూటు. ఏముంది? ఏ దారి ఉంది? దారుందా? దారి ఉంది కానీ 3 దారులు ఉన్నాయి. వెనకాల మట్టి అంటుందా చూడు. ఇప్పుడైతే అరుంధతి మూవీలో అరుంధతి కోట ఉంటుంది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో చూడబోండి, చెప్తాం. చూస్తూనే ఉండండి, మధ్యలో తీసేయమాకండి, అన్ని చూపిస్తూనే ఉంటాం. ఇగో ఇది అన్నయ్య మహానదికి దారి. కాకపోతే ఇది మొత్తం క్లోజ్ చేసేసిండు, అంటే వెళ్ళరాదు అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దామా? లైట్ అయ్యి వద్దులే బ్రో, ఎట్నో భయంకరంగా ఉన్నది. వద్దులే, ఎందుకో భయంకరంగా ఉన్నది. అదుదా వద్దు, మొత్తం చూడు. అసలు వెళ్దాం. వద్దు, అది మొసాలేదు, చచ్చిపోతాం.
చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వెళ్దామని చూస్తున్నారు. నదిలోకి వెళ్దాం అనుకున్నాం. మహానదికి దారి మహానంది రావడానికి భయపడుతున్నారు. వెళ్దాం దా. మహానదికి మాదా ఇగో పట్టుకో సురేష్, నువ్వు పైకి ఎక్కి మమ్మల్ని పైకి ఎక్కుతుంటే వీడియో తీ సురేష్. ఇగో సురేష్ స్మెల్ ఇస్ బ్యాడ్. స్మెల్లే కొంచెం గలీజ్గా ఉంది. ఇక్కడ పేరేం లేదు కదా. మనం రాద్దాం ఆ పేరు చూసి. ఏ బ్రో ఎందుకు బ్రో? బ్రో మీ అన్నయ్యట బ్రో పో బ్రో. వెళ్ళిల్లాదు వెళ్దాం అనుకున్నాం కానీ ఏ బురదుంది వద్దు. బురద లేకుండా వెళ్దాంలే కానీ దాన్ని రాండి. మీరు పైకి ఎక్కుతుంటే నేను వీడియో తీస్తా, బాగుంటుంది. పదండి తొందర పదండి. ఓ షట్, వెళ్ళండి. అబ్బో తక్కువ చెమట పోయట్లేదు, ఘోరంగా పోతాను చెమట. ఉడకపోతా మొత్తం చూడు ఎట్లుందో చూడు. అబ్బో నడుము మొత్తం చూడు. అది చూడు ఎక్కడికి. సరే ఇటుపక్క వెళ్దాం దా, ఏం కాదు. అరే లైట్స్ ఉన్నాయి కదా, వచ్చేసేయండి. లైట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఏమో ఉన్నాయి బ్రో, ఇవేమో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవేంటియో తెలియదు. తాటి చెట్టు ఉండే స్థలం ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నాం. తాటి చెట్టు ఉండే స్థలం. ఓకే దా బ్రో వచ్చాయి బ్రో. ఏం బ్రో ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఇదేందో తెలియదు. సరే ముందేమన్నా పొక్కున్నది అనుకో, మూతి గుచ్చుకొని రాలుతావు. ఈతొచ్చా బ్రో నీకు? ఏ మొత్తం బండలు బ్రో, చూసుకో బ్రో. ఏ లోతుంది, నాది రాదు. అరే నాకు రాదురా పాయింట్. వెళ్ళిపోరు మీరు ఇద్దరు, బయటకు వెళ్ళిపోండి. నాకు ఫ్యామిలీ ఉంది బ్రో. ఇక్కడ వరకే క్లోజ్ అయిపోయిందా? మీరు ఇద్దరు బయటకు వెళ్ళిపోండి. కెమెరా ఆన్ ఉంది బ్రో. ఓకే ఇటు వెళ్ళిపోదా? వచ్చేసేయండి. గబ్బిలాలు వస్తే మనకి దా బ్రో, వెళ్ళిపోదాం ఇటు. ఈ లోపలికి వెళ్ళిపోదాం. రూట్ బాబు తిరుపతికి దారండి. ఇక చూడు తిరుపతికి దారి. తిరుపతి కాదు, తెలియట్లేదా నీకు? తిరుపతి వెళ్తుంది అన్న. తిరుపతి మరి శ్రీశైలానికే దారి పెట్టిన బ్రహ్మం గారు. ఈ తిరుపతి లెక్క బ్రహ్మం గారికి పక్కనే కదా తిరుపతి. ఇంకా పదండి. పైన చెట్టేరు అది. దేవుళ్ళు చెప్తా ఉంటారు కదా చీకటి చెట్టేరు అనుకుంటా. గృహ అయితే మామూలుగా లేదు. మేము వచ్చి కనీసం ½ అన్ అవర్ కూడా కావట్లేదు. ½ అన్ అవర్ ఉండడానికే చాలా కష్టంగా ఉంది. బ్రహ్మం గారు ఎలా ఉన్నారేమో. ½ అన్ అవర్ కావట్లే మా అంత ఘోరంగా. ఈ తాటి చెట్టు ఉండే స్థలం అని చెప్పారు కానీ ఈ లోపలికి వెళ్తే మొత్తం అంత కొంచెం వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇటు ఒకసారి వెళ్దాం దా బ్రో. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు భయపడుతున్నారు. నీ సెల్ కూడా లైట్ అయి రాదు ఎందుకు? వీడియో తీసుకుని లైట్ వస్తుందిలే. ఇగో ఈడ చిన్న గృహ ఉంది బ్రో. ఇంకొకటి లోపలికి వెళ్ళిపోదాం. ఈ గబ్బిలాలకి ఎందుకు భయపడుతున్నావు బ్రో? ఒకసారి లోపలికి వెళ్దాం దా. నువ్వెందుకు బయటకు వెళ్ళిపోతున్నావు బ్రో? లోపలికి వెళ్దాం దా ఒకసారి. గబ్బిలాలకు భయపడుతున్నాడు. ఇక్కడ వరకు వెళ్ళిపోదాం దా బ్రో. నువ్వే గిట్లున్నావు. మళ్ళీ ఏడొస్తాం మనం. అరుంధతి కోట. అరుంధతి మూవీలో నెక్స్ట్
స్పాట్ కోట, అరుంధతి కోట. నెక్స్ట్ ఎక్కడికి బ్రో? అరుంధతి కోట అయిపోయిన తర్వాతకి యాగంటి. పద పద ఎక్కేసి. దీనికి వేర్లు పైకి వెళ్తున్నట్టుంటాయి. ఇప్పుడు మేమైతే ఆ గృహలో ఇంత చిన్న బావిలో లోపలికి ఇక్కడికి వరకు అయితే వచ్చినాం. లోపల గృహ 20 minutes కూడా లేవు. మా ముఖాలు ఎట్లా చేంజ్ అయిపోయినాయి చూడండి. ఇది 20 minutes కూడా లేవు, 15 minutes ఏమో ఉన్నాం. చూడండి ఒకసారి. బ్రో నీ ఫేస్ చూపెట్టు బ్రో ఒకసారి. మోడైతే తాగమామ అయిపోయాడు. పదా అవి మామూలుగా వచ్చినాయి, ఎవరు తగినాయి కాదు. రాజుల కాలానికి ఉన్నట్టు ఆయుసం కాదు కానీ మనం వితిన్ 20 minutes ఉండలేకపోయినాం అందులో. ఎవరైనా వెళ్ళారని ఇప్పుడు దాకా వెళ్ళారు అమ్మా. యాగంటి మహానంగా వెళ్ళారు. ఫేస్లో అయితే మామూలు 20 minutes లోపల ఉండలేకపోయినాం గృహ. కానీ బాగుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త, లోపల దిగే వాళ్ళు. మన తెలంగాణలో అయితే లేదు, ఆంధ్రప్రదేశ్. ఈ గృహ ఇందులో దిగినాం మేము ఇంత ముందుకి. ఉంది గుడి ఉంది ఆడ, సోమవారి గుడి కొత్త కట్టింది కదా సోమవారి గుడి. ఇటు వెళ్ళాలి దానికి. అదే ఆకాశ ద్వారా అంత ధ్యానం లేదు. వీడియో తీసిన. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం గుడిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు గుడిలోకి వెళ్ళిపోలేదు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం వెళ్తున్నాం కదా యాగంటి. యాగంటి స్పెషల్ ఏంటంటే అగత్య మహాముని గారు ఫస్ట్ యాగంటిలో క్షేత్రం కట్టాలని అనుకున్నారు, గుడి కట్టిండ్రు. దాంట్లోకి రాయ తయారు చేయడానికి, దేవుని తయారు చేయడానికి వెంకటేశ్వర స్వామి దేవుడిని తయారు చేస్తుంటే ఆ విగ్రహం మొత్తం పూర్తయిపోయిన తర్వాత బటన్ వేలు ఒకటి ఇరిగిపోతుంది. బటన్ వేలు ఇరిగిపోయింది కదా అని చెప్పేసి అపశకునం అని చెప్పేసి అప్పుడు పూజ చేస్తాడు. ఎవరికి? శివునికి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇది నా ఎలా ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, శివుడు ఉంటారు పర్వతం ఏంటది, శివుడు ఉంటారు కదా పర్వతం ఏంటది తెలియదు బ్రో. సరే సంథింగ్ మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆ పర్వతం అలానే యాగంటి ఉందని చెప్పేసి శివుడు నేను ఉంటా అని చెప్పేసి అంటే స్వయంభుగా శివుడు అక్కడ వెళుతాడు. అప్పుడు ఆ విగ్రహాన్ని పెడతారు. మరి బట్టల మీద తిరిగిపోయిన వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కొండలోనే గృహ ఏర్పడుతుంది. ఆ గృహలో వెంకటేశ్వర స్వామి పెడతారు. ఇంకా అది ఫేమస్ అయిందనమాట. గట్లా అక్కడ నెక్స్ట్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అయితే గుడి దగ్గరికి ఎంట్రీ అయిపోయినాం. మన వాళ్ళు అందరు ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ న్యూగా కట్టింది, ఇది కొత్త కట్టిండ్రు. సిరీస్ టెంపుల్ చూడండి. టెంపుల్ చూపి పక్కన నవగ్రహ మండపం కూడా ఉంది. నేను వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఇదండి ఎంట్రీ. అంటే వీడియోస్ తీయనియట్లేదు ఇక్కడ. ఓకే ఓకే ఇక్కడ తీసేసి ఒకటి ఫోటోలు అయితే తీయనియడం లేదు. ఫోటోలు వీడియోస్ మనం 9 నవగ్రహాలు వెళ్దామా, చూద్దామా, పోదామా, వెళ్ళిపోదామా. మనోడు అయితే ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళని అయితే ఫోటో తీస్తున్నాడు. ఇక్కడ ఉన్నారు కదా ఫోటో తీస్తున్నాడు మనోళ్ళు. ఏ బ్రో
అబ్బా మనం మిస్ అయిపోయినాం అసలు ఎంట్రీలో బెల్లు కొట్టలే. సరే పోనీలే ఇప్పుడైనా ఏమైంది, బెల్లు కొట్టేసి వెళ్ళిపోదాం లోపలికి బయటికి. ఓకే అంటే బెల్లు కొట్టి బయటకు వచ్చేసాయి బ్రో, లోపలికి ఎట్లా కొట్టి వెళ్ళిపోలే కదా. ఓకే ఇప్పుడు దీని గురించి ఏమన్నా తెలుసా? నవగ్రహ మండపం గురించి. మండపం ఎందుకు వచ్చిందంటే ఇలాంటి గ్రహాలు వచ్చినప్పుడు గ్రహాల బ్రో మేము తెలియదా బ్రో? తెలుసా ఏమన్నా? సూర్యగ్రహం, చంద్రగ్రహం, ఆ గ్రహాలే కదండి. అదే కదా నవగ్రహాలు అంటే మనం భూమి అయ్యే కదా, గురుడు, శుక్రుడు, శనుడు అయ్యా అలానే అంటారు కదా. మరి అయ్యే బ్రో ఇంతకుముందు మీకు చెప్పినా కానీ నవగ్రహ మండపం అని చెప్పి ఇదే. సూర్యుడు, ఆయన సూర్యదేవుడు, సూర్యగ్రహం. సూర్యుడు అంటే ఈ గ్రహం మనకి ఇంగ్లీష్లో చెప్తారు రాహుడు, ఈయనకి మనకు తెలియదు. శనీశ్వరుడు అంటే తెలుసు కదా, శనీశ్వర స్వామి, శనివారం ఫేమస్. ఈయన కేతు, రాహు కేతువులు అంటారు కదా, ఆయన కేతువు. ఈయన గురుడు, బుధుడు, బుద్ధుడు, శుక్రుడు, ఆయన సూర్యుడు. సూర్యుడికి ఇద్దరు భార్యలా ఫేమస్ అనుకుంటా దేవుడు ఆయన, ఇద్దరిని చేసి. వాడు ఎప్పటికే ఆంటీ వాళ్ళు అయితే నవ్వేస్తున్నారు ఇక్కడ. ఆయనకి ఇద్దరు వస్తారు. నీకు ఇద్దరు వస్తారంట, నీకు కూడా. చాలా అంటే మనోడికి ఒక్కరు చాలా అంట. మరి రవ్వకొండలోనే చాలా మందికి డైమండ్స్ దొరికినాయంట. మనకి టైం లేదు, ఏరుకోవాలి. అమ్మ ఈ ఊరు చాలా మంది దొరికినాయంట. మన వేరే పొలాల్లో కట్టుంటాయంట వర్షం పడ్డప్పుడు. దాని మీద అదొక మనకి పని హైదరాబాద్ గవర్నమెంట్ నలుగురమే వచ్చినాం, టాటా ఏసీ. మనోడికి ఇద్దరు భార్యలు వస్తారంట, ఆంటీ వాళ్ళు చెప్పినారు. మనోడు వజ్రాలు వేట ఆట. ఇప్పుడు వజ్రాలు ఆడుతున్నాడు. ఫుల్ టైం పాస్ అయిపోయింది. పంచుకుంటాం, దొరికితే నలుగురం, వచ్చి నలుగురికి వజ్రం సెట్. కానీ మనకు అంత అదృష్టం లేదు గైస్. చేంజ్ ఏం తీసుకొని రాలేదు బ్రో, నీకు చేంజ్ ఏమన్నా ఉంటే ఇచ్చేసి. 10 రూపాయలు చిల్లర ఇస్తే నేను అందరూ ఇస్తున్నాను. 10 రూపాయలు అందరూ తీసుకుంటారు, ఇంకా వాళ్ళే తీసుకుంటారు, ఇచ్చేసి. వాళ్ళే ఇస్తున్నావు. అక్కడ ఇచ్చేద్దామనా మనోడికి? ఓకే ఓకే 2 రూపాయలు తీసుకుని అది ఇవ్వాలి. మరి ఈ గుడి కట్టక ముందనమాట చిన్నది ఉండేది స్వామివారి గుడి, తర్వాత పెద్దది కట్టిండ్రు, ఇది బయటకు తెలిసి. పద దగ్గరికి పద. అది గుడి బ్రహ్మంగారేనా? బ్రహ్మంగారి. మరి జుట్టు ఎక్కువ పెంచుకున్నాడు, మరి కటింగ్ షాప్ లేదు. మీ అన్నయ్య ఇది చెప్పు, ఆ పుస్తకం చదివితే ఇది సరిపోదు. ఇక్కడ ఇది చెప్పు, పుస్తకం చదివితే సరిపోదు, అర్థం. పుస్తకం చదివితే సరిపోదు, అర్థం చేసుకుని చదివితే జ్ఞానము పెరుగుతుంది. భగవంతుడు మనకు ఇచ్చిన జ్ఞానేంద్రియము ఏంటిది, జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా మంచి పనులు చేయాలి. మాయ చేసి జీవించరాదు అని నిలబడదు. ఓకే గైస్, మనకైతే చెప్పడం రాలే ఇంకా సరిగ్గా. ఇంగ్లీష్ ఉంటే ఫటాఫట్ వచ్చి. ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే వీళ్ళిద్దరు ఎవరో కాదు, వీళ్ళిద్దరు కొంచెం బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. వీళ్ళిద్దరు ఎట్లుంటారు అంటే ఇక ఓన్లీ ఒక ఫ్రెండ్స్ లెక్క ఉంటారు వీళ్ళిద్దరు. ఇంకో మీ అన్నయ్యని విలువ, మీ ఫ్రెండ్ని విలువ, మామ అనుకుంటారు వీళ్ళిద్దరు. ఒక్కొక్కసారి మామ. వీళ్ళిద్దరు చూడండి ఎట్లుంటారు, ఓన్లీ ఫ్రెండ్సే. మరి ఇక్కడ వీరబ్రహ్మస్వామి గారు కూర్చున్న మర్రి చెట్టు ఉంటుందంట, అది కూడా చూద్దాం.
మరి చెట్టు ఎక్కడ మర్రి చెట్టు ఇప్పుడు కింద ఉంది మర్రి చెట్టు అదే. అది అక్కడ ఉంది ఆ మర్రి చెట్టు. మరి చెట్టు ఇంకోటి అంటే ఇంతకుముందు మనం అక్కడ భోజనం చేసినాం. ఆయన నడిచిన నేల. ఓం నమ శివాయ శివాయ నమ. జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. సుదూర ప్రాంతాల నుండి కంపెనీ నుంచి అనుకుంటా సురేష్ కదా. కాలజ్ఞానం రాసిండు అప్పుడు పాపం అట్లా ఉండేవాడంట. ఇదే మర్రి చెట్టు బ్రహ్మం గారు ఇన్నే కాలజ్ఞానం రాసేవాడు అంట కూర్చొని. ఇక్కడ కాదు రాసేవాళ్ళు, ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునే వాళ్ళు, గోవులు మేపేవాళ్ళు. ఆహా. ఈయన ఆయన పాదాలనుకుంటుంది.